హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ చిన్నీతో మీ సీరియల్ సరదాలు. ఈరోజు మనం చిన్ని సీరియల్ గురించి చెప్పుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, సరళ 25 లక్షల రూపాయల చెక్కు కాలిపోయిందని బాధపడుతూ ఉంటుంది గోడ మీద కూర్చొని ఇంటి బయట. అలా బాధపడుతూ ఉంటే బ్యాంక్ నుంచి ఒకరు వస్తారు. బ్యాంక్ నుంచి ఒకరు వచ్చి సరళ అని అడుగుతారు. ఏమ్మా ఇక్కడ సరళ అంటే ఎవరు అని అడుగుతాడు. ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే సరళ అంటే నేనే, ఏం కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఏం లేదమ్మా, బ్యాంకుకు ఫోన్ చేసి నువ్వు 25 లక్షలు చెక్ ఉందని చెప్పావు కదా, అందుకనే వచ్చాను అని అంటాడు. ఓహో, మీరు బ్యాంకు నుంచి వచ్చారా, రండి రండి అయితే అని సరళ అంటుంది. సరే, ఆ చెక్ తీసుకొస్తే నేను డ్రా చేసి ఇస్తానమ్మా, తీసుకొద్దాం రా అంటే సరేనని చెక్ తీసుకొని ఉండండి, ఇక్కడే ఉండండి, చెక్ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి సగం కాలిపోయి ఉన్న చెక్కుని తీసుకొని వస్తుంది. ఇదిగోండి చెక్కు అని ఇస్తుంది. ఇదేంటమ్మా ఇలా ఉంది, ఏంటి సగం కాలిపోయి ఉంది, ఈ చెక్కు దేనికి పనికొస్తుంది అని అంటుంది. ఎలాగోలా దీన్ని మార్చండి, మీకు పుణ్యం ఉంటుంది, మీకు 1116 ఇస్తాను అని సరళ అంటుంది. అప్పుడు ఆ బ్యాంక్ నుంచి వచ్చిన అబ్బాయి, ఏంటమ్మా నేను ఈ చెక్కును మారుస్తే నువ్వు నాకు 1116 ఇస్తావా? ఆ 1116 నేనేం చేసుకోనమ్మా, మా ఆవిడికి వడ్డానం కొన్నా లేకపోతే మా కూతురు పెళ్లి చేయనా అంటుంది. పోనీ 10,000 రూపాయలు ఇస్తాలే బాబు అంటుంది. నువ్వు ఇవ్వడానికైనా అసలు ఈ చెక్కు డ్రా అవ్వాలి కదమ్మా. సరేలే, నేను మా మేనేజర్తో మాట్లాడతాను అని అంటాడు. సరే, నాకు 10 నిమిషాల్లో ఫోన్ చేసి చెప్తామావా మరి నాకు ఏ విషయమో అని సరళ అంటుంది. అప్పుడు నేను ఇక్కడి నుంచి బ్యాంకుకి వెళ్ళడానికే 15 గంట పడుతుంది, నేను 10 నిమిషాల్లో ఎలా చెప్పగలను అని అంటాడు. అయితే ఒక అరగంటలో ఫోన్ చేసి చెప్పండి అంటాడు. సరేలే అంటాడు. ఇంకా ఆ బ్యాంక్ ఆయన వెళ్ళిపోతాడు. ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది. తరువాత సీన్ ఏమిటంటే, దేవ బాలరాజు కనిపించడం లేదని చాలా కోపంగా ఉంటాడు. అయితే గబా గబా ఇంట్లోకి నడుచుకుంటూ వస్తాడు. అలా నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళ వదిన కనపడుతుంది. వాళ్ళ వదిన కనపడి, ఏంటి మరిది గారు ఇవాళ అంత చిరాగ్గా కోపంగా ఉన్నారు అని దారిలో కనపడితే అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. మీరు అలా అంటారు కానీ నాకు తెలిసిపోద్ది మీరు ఎలా ఉన్నారో, మీరు మామూలుగా సీరియస్గా ఉన్నారా మామూలుగా ఉన్నారా అని నా మనసుకు తెలిసిపోద్ది అని వాళ్ళ వదిన అంటుంది. ఏం పట్టించుకోకుండా వాడు లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయి తలుపు గడి పెట్టేసుకొని గ్లాసులో మందు పోసుకొని ఆ మందు తాగుతూ ఆ లావిడ ఫోటో వెంక చూస్తూ ఉంటాడు. ఆ లావిడ ఫోటో వెంక చూసి ఆ తాగే మందుని తీసి ఆ లావిడ ఫోటో మీద ఇలా పోసేస్తాడు. ఇలా పోసేసి, నువ్వు చచ్చి కూడా నన్ను ఇలా చంపుతున్నావు, ఎంత టెన్షన్ పెడుతున్నావో నన్ను, అసలు నేను పిచ్చోడిని అయిపోతున్నాను నీ వల్ల, ఇదంతా లేకుండా నీ అంతటికి నువ్వే చచ్చిపోతే నాకెంత బాగుండేది, ధర్మపత్ని వ్రతలాగా చచ్చిపోయి ఉంటే ఎంత బాగుండేది, నీ అంతటా నువ్వు చచ్చిపోలేదు కాబట్టి నేనే ధర్మపత్ని వ్రతుల్లాగా నిన్ను చంపాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఈ టెన్షన్ పడాల్సి వస్తుంది, ఏం చేయాలో నాకేం అర్థం అవ్వట్లా, ఎన్ని రోజులు ఎంత టెన్షన్ పడను నేను, ఇంకా ఎంతకాలం ఇలా టెన్షన్ పడను అంటూ దాన్ని తిట్టుకుంటూ ఉంటాడు. ఈలోపు ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే ఆ ఇంట్లో పనిచేసేవాడు లాయర్ నుంచి అంటన్నా, సార్ ఇదిగోండి ఫోన్ మాట్లాడండి అని చెప్తారు. ఫోన్ మాట్లాడుతూ లాయర్ మాట్లాడతారు. ఏమైనా బిజీగా ఉన్నారా, మీతో మాట్లాడమంటారా, కొంచెం మాట్లాడాలి అని ఆ లాయర్ అంటాడు. అప్పుడు దేవా అంటాడు, బిజీగా ఉంటే మాట్లాడవా, ఇప్పుడు చెప్పు నువ్వేంటంటే అంటాడు. టెన్షన్ పెట్టకుండా ఉన్నదేదో చెప్పు నువ్వు అంటాడు. అప్పుడు ఆ లాయర్ అంటాడు, ఇప్పుడు నేను చెప్పే విషయం కూడా టెన్షన్ పట్టే విషయమే, అందుకనే అడుగుతున్నాను, నన్ను ఇసుకించకుండా చెప్పి చావు అని అంటాడు. అప్పుడు ఆ లాయర్ అంటాడు, కావేరి డెత్ విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, ఆ కంప్లైంట్స్ను మళ్ళీ క్లియర్ చేయడానికి మళ్ళీ
కేసు రీఓపెన్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండు నువ్వు అని చెప్తున్నాను అని చెప్తాడు. అప్పుడు ఫోన్ పెట్టేసి, మళ్ళీ నాకు ఇదొక టెన్షనా, ఇప్పటికే మీ బాలరాజు గారు ఏమైపోయాడు అని చస్తున్నాను, చచ్చినోడు బతికే ఉన్నాడు అని నేను చేస్తంటే ఇప్పుడు ఆ చచ్చింది మళ్ళీ బతుకుందని ఇంకొక టెన్షనా నాకు. ఈడెలా బతుకున్నాడో ఆ కావేరి కూడా అలాగే బతుకుండి ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సీన్ ఏంటంటే, హాఫ్ టికెట్ బాలరాజు కోసం వెతుకుతూ ఉంటాడు. బాలరాజు కోసం వెతుకుతూ ఉంటే బాలరాజు చిన్ని కోసం ఏమైనా స్కూల్కి ఏమైనా వెళ్ళాడేమో, స్కూల్ దగ్గర ఏమైనా వెతికితే అన్న కనపడి ఉండొచ్చు, కనపడతాడు అని స్కూల్ దగ్గరికి వెళ్తాడు. స్కూల్ దగ్గరికి వెళ్ళి స్కూల్ పిల్లల్ని, ఇక్కడ చిన్ని ఎక్కడ ఉంటుంది, అమ్మాయి ఎక్కడ ఉంటుంది అని అడిగితే గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటుంది, అటువైపు గ్రౌండ్లో అని చెప్తారు. అప్పుడు ఇలా వెళ్ళిపోతుంటే పీటీ టీచర్ ఎదురుపడుతుంది. ఎదురుపడినా తప్పించుకుంటారు, కనిపించరు. తర్వాత ఈ హాఫ్ టికెట్ టీచర్ చిన్ని ఎక్కడుంది టీచర్ అని అడుగుతాడు. అడిగితే ఆ ఉషా టీచరు ఇటు తిరుగుతుంది హాఫ్ టికెట్ వైపు. హాఫ్ టికెట్ వైపు తిరిగితే హాఫ్ టికెట్ ఆశ్చర్యపోతాడు. ఆ బాలరాజుకి కావేరికి పెళ్లి జరిగినవన్నీ గుర్తు చేసుకుంటాడు. గుర్తు చేసుకొని వదినమ్మా అంటాడు. వదినమ్మ అంటే అప్పుడు పీటీ ఉష అంటుంది, ఏంట్రా వదినమ్మ అంటున్నావు, వదినమ్మ సీరియల్ ఎప్పుడో అయిపోయిందిగా, మళ్ళీ ఇప్పుడు వదినమ్మ అంటున్నావేంటి అని అంటుంది. అప్పుడు హాఫ్ టికెట్ అంటాడు, అదేంటి వదిన అలా అంటావేంటి వదిన, నువ్వు మా వదిన కావేరివేగా, మా చిన్ని వాళ్ళ అమ్మవే కదా అని హాఫ్ టికెట్ అంటారు. అసలు ఎవర్రా ఈ కావేరి, ఎందుకురా నన్ను ఇలా చంపుతున్నారు, ఆ చిన్ని చూస్తేనేమో అమ్మ అంటుంది, వాళ్ళ మావయ్య చూస్తే చెల్లి అంటాడు, ఆ చందుగాడు చూశాడంటే అత్త అంటారు, నువ్వు చూస్తే ఇప్పుడు వదినమ్మ అంటున్నావు, అసలు మీరు ఎవర్రా బాబు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు అని అంటుంది. అదేం లేదు అసలు ఎవర్రా అనుకుంటూ ఇసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సీన్ ఏమిటంటే, బాలరాజు చందుతో స్కూల్ విడిచిపెట్టేసిన తర్వాత చందుతో మాట్లాడుతూ ఉంటాడు. లోహిత చిన్ని కన్నా ముందు చందు వచ్చి బాలరాజుతో మాట్లాడుతూ ఉంటాడు. బాలరాజు అంటాడు, అరే మీరు అక్కడ ఇక్కడ ఎతకడం ఎందుకురా, పీటీ టీచర్ గారికి ఇల్లు కోసం, మీ ఇంటి పైన ఇంకో ఇల్లు ఖాళీగా ఉంది కదరా, ఆ పై ఇల్లే ఇవ్వచ్చు కదా పీటీ టీచర్కి, చిన్నికి కూడా ఆ పీటీ టీచర్ని చూసి మా అమ్మ అని అంటుంది కదా, నువ్వు ఇలా చేసావనుకో చిన్ని కూడా చాలా సంతోషంగా ఉంటుంది, నువ్వే ఎలాగోలా ఆ పీటీ టీచర్ గారిని మీ ఇంటి పైన అద్దెకు వచ్చేలా చెయ్యరా అని బాలరాజు చెప్తాడు. అప్పుడు అవును అంకుల్, మా ఇంటికి వస్తే బాగానే ఉంటుంది, చిన్ని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, కానీ మా ఇంటికి వస్తే మా అమ్మ ఒప్పుకోదు కదా అంకుల్, మా అమ్మ ఊరుకోదు అనుకుంటా అని అంటాడు. అదేరా మీ అమ్మ ఊరుకోపోయినా నువ్వు ఒప్పించాలి, ఆ ఒప్పిస్తావు నాకు తెలుసు, నీలో ఉన్న క్రియేటివిటీ మొత్తం తీయి, నీకు చాలా క్రియేటివిటీ ఉంది, దాన్ని బయటికి తీయి అంటాడు. అదేంటి అంకుల్ అంటాడు, నాకు తెలుసు అంకుల్ నాలో చాలానే ఉందని, కానీ ఏం చెయ్యాలో అని నాకు అర్థం అవ్వట్లా, ఎలా అమ్మని ఒప్పించాలా అని, నువ్వు ఒప్పిస్తావులేరా నాకు తెలుసు అని బాలరాజు అంటాడు. బాలరాజు అంటుంటే సరే, ఈలోపు చిన్ని వస్తుంది. చిన్ని లోహిత వీళ్ళందరూ వస్తారు, వీళ్ళిద్దరు ఆటో దగ్గరికి. చిన్ని అంటుంది చందుని చూసి, ఏంటి చందు మాకన్నా ముందే వచ్చేసావేంటి, మా కోసం ఉండలేదేంటి, ఎందుకు వచ్చేసావు మాకన్నా ముందు ఆటో దగ్గరికి అని చిన్ని అంటుంది. అప్పుడు లోహిత అంటుంది, పొద్దున కూడా నువ్వు పెన్ను మర్చిపోయా, పెన్ను ఆటోలో పడిపోయిందని వెనక్కి తిరిగి వచ్చావు, ఇప్పుడేంటి పెన్సిల్ పోయిందని వచ్చావా అని అంటుంది. అప్పుడు చందు అంటాడు, ఏం కాదు విండో సీట్లో కూర్చుందామని ముందు వచ్చేసాను అంటూ గబగబా ఆటో ఎక్కేస్తాడు. ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత సీన్ ఏమిటంటే, సరళ ఇంటికాడ పనులు చేసుకుంటూ ఉంటుంది. పని చేసుకుంటూ ఉంటుంటే ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతుంది. హలో, బ్యాంక్ వాళ్ళే ఫోన్ చేశారు,
₹25 లక్షల డబ్బు వచ్చేస్తుంది అయితే నాకు అని అనుకుంటూ ఉంటుంది. ఆ 25 లక్షల ఆ బ్యాంక్ అతను ఫోన్ చేసి, అమ్మా ఇది ఈ చెక్కు పనిచేయదంట, ఈ చెక్కు కాలిపోయిందని చెప్పి మీ వాళ్ళ కావేరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురు కానీ లేదా వాళ్ళ గార్డెన్గా ఉన్న వాళ్ళ మావయ్య కానీ ఎవరో ఒకరు వచ్చి బ్యాంకుకు వచ్చి ఈ ఈ చెక్కు కాలిపోయిందని కంప్లైంట్ ఇస్తే అప్పుడు ప్రాసెస్ మొదలవుతుంది. అప్పుడు వరకు నువ్వు నన్ను అడగమాక డబ్బులు 25 లక్షలు డ్రా చేయండి అని, ఈ పని అయిన తర్వాత నాకు కాల్ చేయండి అని సరళకు చెప్తాడు. అప్పుడు సరళ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు చిన్నీకి చెప్పాను అనుకో, సంతకం పెట్టదు, మా అమ్మ బతికే ఉంది, మా అమ్మ చచ్చిపోలేదు, నేనెందుకు పెడతాను అంటది. ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను ఎలా పెట్టించాలి, వాళ్ళ బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్ళి నేను చెక్కు కాలిపోయిందని వీళ్ళ చేత ఎవరో ఒకరి చేత సంతకం పెట్టించాలి అని అనుకుంటూ ఉంటుంది. అలా ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోకి వస్తుంటే ఒక టీవీలో ఒక షో వస్తుంది. మీ మొగుడు మీ మాట వినడం లేదా, మీ మాట వినాలంటే మీరేం చెయ్యాలో తెలుసా, నేను చెప్పనా, మీరు తెలుసుకుంటారా అని టీవీలో వస్తూ ఉంటుంది. అప్పుడు ఆహా వస్తుంది, ఏం చేయాలో చెప్పండి చూస్తానని. మీ మొగుడికి మీ మాట వినాలంటే మీ మొగుడికి నచ్చిన హీరోయిన్ లాగా మీరు ఉండాలి, అప్పుడు మీరు ఏది అడిగితే అది చేస్తారు మీ భర్త అని టీవీలో చెప్తారు. అయితే నేను మీరు చెప్పింది ఈ టీవీలో చూసింది నేను ఫాలో అవుతాను. మా ఆయనకి శ్రీదేవి అంటే చాలా ఇష్టము. నేను కూడా శ్రీదేవిలానే ఉంటాను ఇంచుమించు, కొంచెం మేకప్ వేసుకుంటే సరిపోతుంది, ఇలా ట్రై చేస్తాను అంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. ఈరోజు ఎపిసోడ్ని నేను మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.